జూబ్లీహిల్స్ బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి కోనేటి సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైమత్ నగర్, యూసఫ్గూడలలో పర్యటించిన సుజాత జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు పక్కా పట్టాలున్న వాళ్లు ఎవరూ లేరని అన్నారు. సామాన్య ప్రజల సొంత ఇంటి కలను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలంతా వాగ్దానాలకే పరిమితమవుతున్నాయని అన్నారు. రెహమత్ నగర్ డివిజన్లో ఉన్న 250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అందాయని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎక్కువయ్యారని, ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఒక దళిత బిడ్డని, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు చాలా గొప్పగా ఒక మంచి అవకాశం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ అధిష్టానం నిర్ణయించి నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకొని, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళే. ఈరోజు ఎట్లయిపోయిందంటే తెలంగాణ దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టు అయిపోయింది. ఉన్నోడు ఇంకా ఉన్నోడైతుండు, లేనోడు ఇంకా లేకుండా పోతున్నాడు. ఈ జూబ్లీహిల్స్ నుంచి నేను కంటెస్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ అంటేనే ధనవంతులు ఉండే ఏరియా. హైదరాబాద్లోనే ఇంత పెద్ద మహానగరంలో అత్యధికంగా ధనవంతులు ఉండే ఏరియాగా పేరు మనం వినపడుతుంది. కానీ అదే జూబ్లీహిల్స్లో బస్తీల కష్టాలు చెప్పలేము. వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, రోడ్డు సమస్యలు కానివ్వండి, ఇక్కడ ఉండే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో 2 సార్లు ఎమ్మెల్యే ఆయన్నే, ఆ మాగంటి గోపీనాథ్ గారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ని ఎట్లా తయారు చేసిరంటే ఒక గంజాయికి అడ్డాగా, ఒక డ్రగ్స్కి అడ్డాగా, ఒక తాగుడుకి డమ్మీలకి దొంగతనాలకు అడ్డాగా జూబ్లీహిల్స్ని మాగంటి గారు తయారు చేశారు. మనం ఎంత, మన వాటా ఎంత అనే నిదానంతో మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కొట్లాడుతున్నా. తప్పకుండా జూబ్లీహిల్స్ నుంచి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళందరి మీద రూపాయి కూడా ఖర్చు చేయకుండా నిజాయితీగా అత్యధిక మెజారిటీతో గెలిచి జూబ్లీహిల్స్ గడ్డ మీద నీలి జెండా ఎగిరేసి బహుజన తలుచుకుంటే ఏమవుతుంది, పేదింటి బిడ్డ తలుచుకుంటే ఏమవుతుందని నేను నిరూపించి చూపిద్దామనుకుంటున్నాను.